Hey, how are this is Sai Channel. Welcome to our channel. Kaliki 2898 AD. సీరియస్లీ చెప్తున్నా ఫ్రెండ్స్, అంటే కల్కి సినిమాలో చాలా వరకు ఏంటంటే అంటే అమితాబ్ బచ్చన్ గారు కానివ్వచ్చు, కమల్ హాసన్ గారు కానివ్వచ్చు, మన ప్రభాస్ గారిని కానివ్వచ్చు, అంటే సినిమా మొదలైన కాడి నుంచి అంటే ఈ సినిమా ఎలా ఉంటుంది, సినిమా బాగుంటుందా బాగాలేదా అని చాలా మాటలు అయితే వినపడ్డాయి అనమాట. బట్ ఈ రోజు మనమైతే మన కమల్ హాసన్ గారి గురించి అయితే గట్టిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఒక అంటే విక్రమ్ సినిమాకు ముందు అంటే చాలా సినిమాలు అయితే వచ్చాయి. అంటే నిజం చెప్పాలంటే జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాయి. చాలా న్యూస్ ఛానల్లో మాత్రం చాలా మాటలు అన్నారు. అంటే మన కమల్ హాసన్ గారికి సరైన మార్కెట్ లేదు ప్రస్తుతానికి, భారతీయుడు 2కి ఎందుకు అంత డబ్బులు పెట్టాలనేది చాలా మంది అయితే చాలా మాటలు మాట్లాడారు. కానీ కట్ చేస్తే విక్రమ్ సినిమా రిలీజ్ అయింది, సీన్ రివర్స్ అయిపోయింది. లోకేష్ కనగరాజ్ గారు ఎలా మన కమల్ హాసన్ గారు చూపించాలో అంతకు మించి అయితే చూపించారు. అంటే ఒక రేంజ్ లో అయితే విక్రమ్ సినిమా అయితే ఆడింది అనమాట. ఎందుకంటే ఇంట్రడక్షన్ లో వచ్చి ఆయన అంటే ఏజ్ సీన్స్ కానివ్వచ్చు, క్లైమాక్స్ లో వచ్చి ఆ గన్ షాట్స్ కానివ్వచ్చు, ఆయన చేసే యాక్టింగ్ కానివ్వచ్చు, జనాలకైతే బాగా ఆకట్టుకోయింది అనమాట. ఆ దెబ్బతో అంటే కలెక్షన్స్ వైజ్ మార్కెట్ వైజ్ కమల్ హాసన్ గారి దశ తిరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అట్ సేమ్ టైం కమ్ టు కల్కి, అంటే కల్కి సినిమాలో మన 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 కమల్ హాసన్ గారు ఎన్నో క్యారెక్టర్లు చేశారు. పెద్ద పెద్ద అంటే ఒక ప్యాండే స్టార్ ఎప్పటి నుంచో అనుకోవచ్చు మనం. చాలా క్యారెక్టర్లు చేశారు. కానీ వన్స్ మోర్ డైరెక్టర్ గారు వెళ్ళి ఈ కథ చెప్పి ఆ క్యారెక్టరైజేషన్ చెప్పిన తర్వాత అసలు ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు, ఇది కథ కావాల్సిందని అయితే అభిప్రాయం పడైతే ఈ సినిమా అయితే కల్కి సినిమా అయితే చేశారనమాట. బట్ ఇంకొక కల్కి సినిమా గురించి నేరుగా ఆయన క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే కల్కి సినిమాలో కమల్ హాసన్ గారిని చూపించింది జస్ట్ 10% అంతే. అంటే ఎందుకని 10% అంటున్నానంటే కమల్ హాసన్ గారిది పార్ట్ 2 ఇంకా ఉగ్ర రూపం ఎలా ఉంటుందంటే అంటే మెయిన్ అదే ఒక డ్రాప్, ఒక యూనిట్, ఒక చిన్న డ్రాప్ పన్నందుకే ఆయనకి ఎన్ని పవర్స్ వచ్చాయో చూసాం మనం. ఈసారి ఇంకా పవర్ తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందో అయితే మనం పార్ట్ 2లో అయితే చూస్తామన్నమాట. అట్ సేమ్ టైం ఇంకొక విషయాన్ని గురించి మాట్లాడుకుంటే అంటే ఈసారి అంటే మనం చూసాం కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ గారు అండ్ మన అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళ ఇద్దరితో ఒక మన కమల్ హాసన్ గారు యుద్ధం చేస్తుంటే ఏ విధంగా ఉందో జనాలు అయితే ఎగ్జైటింగ్ అయితే వెయిట్ చేస్తాం అన్నమాట. బట్ వెయిట్ చేసి చూడాలి ఏ లెవెల్లో ఉంటుందా, మన విక్రమ్ ఏ విధంగా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేస్తారా, మన కమల్ హాసన్ మళ్ళీ ఒక విలన్ గా అంటే ఒక పెద్ద హీరో నుంచి ఒక విలన్ గా మారి జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంటారో ఇంకొకసారి మనమైతే చూడాలన్నమాట. బట్ కమల్ హాసన్ గారి క్యారెక్టరేషన్ ఎలా అనిపించింది అండ్ పార్ట్ 2కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఒకసారి అయితే కామెంట్ లో కామెంట్ తెలపారనమాట. మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి, అప్డేట్ మీకు చేసి పెడతాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.